హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇంకా ఈజీగా రోడ్ సైడ్ బండి మీద అమ్మే క్యాప్సికమ్ బజ్జీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మిర్చి బజ్జీనే కాదండి, ఒకసారి క్యాప్సికమ్తో బజ్జీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేయచ్చు. మరి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ 5 వరకు క్యాప్సికమ్ని తీసుకున్నానండి. 5 క్యాప్సికమ్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక లోపల ఇలా సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని తీసేయాలన్నమాట కంప్లీట్గా. ఇలా కట్ చేసేసుకొని తీసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నాక మీరు పెద్ద సైజులో వేయాలి ఆ బజ్జీలు అనుకుంటే పెద్ద సైజుగా వేసుకోండి, లేదు అనుకుంటే దీన్ని 2 పీసెస్గా కట్ చేసేసుకోండి. అంటే ఒక క్యాప్సికమ్కి 4 పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. సో మీరు 2 పీసెస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ని ఈ విధంగా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత అన్నింటినీ కూడా కట్ చేసేసుకొని రెడీగా ఇలా చేసి పెట్టుకోండి. సో ఇలా రెడీ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఈజీ, బజ్జీలు వేయడం అంటే చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి పిండిని కలిపి పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా మనకి రావాలనుకుంటే బియ్యం పిండి యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, వాముని కొంచెం ఇలా చేతితో నలుపుకుంటూ వేసుకోవాలి. జీలకర్ర పౌడరు 1/2 స్పూన్ వేసుకోండి. ఇంకా మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. నెక్స్ట్ చిటికెడు బేకింగ్ సోడా, దీన్ని వంట సోడా అంటాం కదా, అది చిటికెడు వేసుకోండి. సో వేసుకోకపోయినా పర్లేదు, కొంచెం బజ్జీలు పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట అది వేసుకోవడం వల్ల. ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బజ్జీ కన్సిస్టెన్సీగా పిండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. బజ్జీ వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట, ఇది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ముందుగా మనం క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాప్సికమ్ని ఇందులో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 ఇలా బజ్జీలాగా వేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎప్పుడు మనం మిర్చితో బజ్జీలు కాకుండా ఈ విధంగా క్యాప్సికమ్తో బజ్జీలు వేస్తారంటే విత్ స్టఫింగ్తో మీకు చూపిస్తున్నాను అనమాట. బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. అన్ని బజ్జీలని ఇదే విధంగా వేయించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేడిగా ఉండేటప్పుడే బజ్జీని మనం నిడువుగా ఇలా కట్ చేసేసుకొని కొంచెం కారం వేసుకోండి. అలాగే సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ తరిగిన కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ వేయించుకున్న పల్లీలు కొంచెం వేసుకొని ఇలా స్టఫ్ చేసుకోండి. అన్ని బజ్జీలకి కూడా ఈ బజ్జీకి నేను అలా చేసి చూపించానో అదే విధంగా కట్ చేసేసుకొని స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టఫింగ్ పెట్టుకొని కనుక మనం బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది. సో వావ్ సమ్మండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అసలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్